క్రీస్తు యేసునందు చాలా దీవించబడుతున్న నా ప్రియమైన వారలారా, మీకు శుభము కలుగునగాక. ఈ మంచి శుభోదయము మీకు శుభము కలుగునగాక. చక్కని ఆరోగ్యంతో, శ్రేష్టమైన ఆనందంతో మీరు ఈ శ్రేష్టమైన మంచి దినము ఆశీర్వదింపబడి ఉండును గాక. ఈ దినము మాత్రం కాదు, ఎల్లప్పుడూ ఉండును గాక అని నా ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్నటువంటి ప్రియమైన వారలారా, ఈ జీవ సందేశము, ఈ జీవము గల దేవుని మహిమగల ఆశీర్వాద పరిచర్య మీకు ఆశీర్వాదమని నేను నమ్ముతున్నాను. మీకు ఆశీర్వాదం అయితే మీ దగ్గరే పంపించబడుతున్న ఈ జీవవచన ఆశీర్వాదం మీరు కూడా మీ ప్రియమైన వారికి అందరికీ పంపించండి. ఉదయకాలమే ఒక శుభవచనము వారు వింటుండగా వాళ్ళకి ఆనందము కలుగుతాయి. వాళ్ళ ఇంటిలో కూడా దేవాది దేవుడు దీవెన కురుమరిస్తారు. కనుక మీ ద్వారా అనేకులు దీవించబడాలని నా కోరిక. నాకు దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద పరిచర్య ద్వారా అనేకులు దీవించబడుతుందని చక్కని ఫోన్ ద్వారా నాకు అనేకులు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషం. మీకు కూడా ఒక అవసరతలు ఉండినట్లయితే, ఒక ప్రార్థన అవసరతలు ఉండినట్లయితే నాకు తెలియపరచు. నేను తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దినము జీవమగల దేవాది దేవుడు మీ కొరకు, మన కొరకు ఇదిగో ఆశీర్వాద జీవవచనం పంపిస్తున్నాం. శ్రద్ధగా వింటామా? ఈ వచనము నేను చదువుతుండగా మీరు ఆమేన్, అవును అని చెప్పినట్లయితే ఈ వచనము ద్వారా ఉన్న దీవెనలు మీ మీదకి రావనగాక. సందేహపడక. జీవమగల దేవాది దేవుని చిత్తము ఏంటి తెలుసా? ఏమిటని తెలుసా? దేవుని బిడ్డలైన మనము, క్రీస్తు యేసునందు పిలువబడిన మనము ఆశీర్వదింపబడి ఉండాలని దేవుని చిత్తం. ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని దేవుని చిత్తం. ఆత్మీయ ఆశీర్వాదములలో మనము వారసులుగా ఉండాలి. మానసిక ఆశీర్వాదములలో సంతృప్తి కలిగి ఉండాలి. శారీరక ఆశీర్వాదం, మంచి ఆరోగ్యము, మంచి దీర్ఘాయుసులో ఆశీర్వదింపబడి ఉండాలి. శ్రేష్టమైనటువంటి ఐశ్వర్య ధన సంపదలలో ఆశీర్వదింపబడి ఉండాలి. మన దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని ఆశీర్వదించి పంపించినటువంటి దీవెనలు మన మీద, మన ఇంటిలో, మన పరిచయలో దేవాది దేవుడిచ్చిన ప్రతి వస్తువులలో ఉండాలని దేవుని కోరిక. అది దినము నుండి ఈ వచనము ద్వారా జరుగునుగాక. శ్రేష్టమైనటువంటి జీవవచనము నేను చదువుతాను. ఈ దినము దేవాది దేవుడు మన కొరకు ఆశీర్వదించి ఇచ్చిన ఆశీర్వాద జీవవచనము సత్కీర్తన 68:20 వచనము. సత్కీర్తన 68:20 వచనము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయి దేవుడై ఉన్నాడు. ఆమేన్. పూర్ణ రక్షణ కలుగ చేయి దేవుడు నా పక్షముగా, నీ పక్షముగా ఉన్నాడు. ఎంత ఆశీర్వాద వచనం అండి! ఎంత ఆనంద వచనం అండి! నిరాశలు అన్నీ తీసివేయబడిన శ్రేష్ఠ ఆనంద వచనము కాదా ఇది? సాక్షాల్ ఆకాశము, భూమియు, సముద్రము, దానిలో ఉన్న సమస్తము సృజించిన సర్వోన్నతుడైన దేవుడే నా పక్షముగా, నీ పక్షముగా పూర్ణ రక్షణ కలిగించిన వాడుగా ఉన్నారట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సోదరి సోదరులారా, పెద్దలారా, యవ్వనస్తులారా, ఏదైనా ఒక విషయమును బట్టి మీరు ఆందోళన కలిగి ఉండినట్లయితే భయపడవలసిన అవసరం లేదు. ధైర్యముగా ఉండు. మీ ఆందోళన తీసివేసి మీకు ఆ స్థలములలో రక్షణ, విజయం ఇవ్వడానికి దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. సాక్షాల్ జీవము గల దేవుడైన క్రీస్తు యేసు మహిమగల రాజు. నమ్మినట్లయితే చాలు.
ఈ ప్రపంచంలో మనిషిగా ఉన్న ఎవరైనా ఈ వచనము నమ్మిన చాలు. నీ వాక్యమే నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆటంకం కలిగించినదన్నీ జీవమగల దేవుడే దిగి వచ్చి మీ ముందు నుంచి తీసి పారేసి ఆటంకాలు తొలగించి మీకు ఐశ్వర్యము, శ్రేష్ఠ దారి, ఐశ్వర్యధారి మీ ముందులో ఓపెన్ చేయబోతున్నారు. ఆమేన్. ధైర్యముగా నమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే అది జరుగును గాక. ఇప్పుడే ఆ దారి ఓపెన్ అవును గాక. ఇప్పుడే ఆత్మీయ శ్రేష్టమైన ఆనందము మీకు, మీ ఇంటిలో, మీకున్న సమస్తములలో జరుగును గాక. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో దేవాది దేవుడే దిగి వచ్చి మీ తోడుండి తన చిత్తము మీ పట్ల బయలుపరచబడి తన చిత్తము మీ పట్ల జరిగించుచు సమస్త దీవెనలో మిమ్మల్ని దేవుడు నడిపించును కాక. మీ మంచి ప్రార్థన కోరికలన్నీ సఫలమవును కాక. రక్షణ కలిగించే జీవము గల క్రీస్తే మీకు తోడై ఉండను గాక, అండగా ఉండను గాక, కొండగా ఉండను గాక, కేడముగా ఉండను గాక, బలముగా ఉండను గాక, ఆశీర్వాదకరముగా ఉండను గాక, ఆనందకరముగా ఉండను గాక, ఎదుగుదలగా ఉండను గాక, ఐశ్వర్యముగా ఉండను గాక. మీ ప్రతి హృదయ కోరికలు జరుగును గాక. మీ సమస్యలు లయమైపోను గాక. ప్రతి మనిషిలో శారీరక స్వస్థత కలుగును గాక. మానసిక ఆనందం కలుగును గాక. ఎల్లప్పుడూ మీకు చిరునవ్వే, మంచి ఆనందమే, దేవునిలో ఆనందమే కలుగును గాక. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ న్యూస్ నాకు చెప్పాలి, గొప్ప సాక్ష్యం వచ్చి చెప్పాలి. ప్రియమైనటువంటి వారలారా, మీకు శుభమే జరుగును గాక. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.